పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలకు తెలుగు జనం ఒకప్పుడు బ్రహ్మరథం పట్టారు, జేజేలు కొట్టారు. ఇప్పుడు మాత్రం పట్టించుకునేవారే కరవయ్యారు. అందుకే నాటకరంగ పునరుజ్జీవనం కోసం ఓ వ్యక్తి అహరహం కష్టపడుతున్నాడు. యువతను సైన్యంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లి రంగస్థలానికి సరికొత్త ఊపిరులూదుతున్నాడు. నాటకం అనగానే ఎత్తైన వేదిక, నటీనటుల ఆహార్యం, పోటాపోటీ సంభాషణలు, క్షణానికోసారి మారే రంగుల లైట్లు, జనం కొట్టే చప్పట్లు, వేసే ఈలలు చటుక్కున గుర్తొస్తాయి. నాటకాలను ఇప్పటితరం ఆదరించకపోయినా ఇంకా మర్చిపోలేదు. గ్రామాలు, పట్టణాల్లో వేడుకల సమయంలో నటీనటులు ముఖానికి రంగులు వేసుకుంటూనే ఉన్నారు. రంగస్థలం అస్తిత్వాన్ని కాపాడుతూనే ఉన్నారు. నాటకరంగానికి తిరిగి పూర్వ వైభవం తేవడానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మహేంద్ర చక్రవర్తి నడుం బిగించారు. సంప్రదాయానికి భిన్నంగా పాశ్చాత్య శైలిలో నాటకాలను రూపొందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మహేంద్ర చక్రవర్తి రూపొందిస్తోంది గ్రీక్ రోమన్ శైలిని పోలి ఉండే స్టైలేజ్డ్ డ్రామా. ఈయన ఇప్పటికే చిత్రరంగంలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నా నాటకంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. యువ నటులను తయారు చేస్తున్నారు. సంప్రదాయ నాటకంలో నాటకీయత, ఆహార్యం, సంభాషణలు సాధారణ జీవనానికి దగ్గరగా ఉండేటట్లు కథలు రాస్తారు. మహేంద్ర చక్రవర్తి ప్రదర్శించే నాటకాలు ఇందుకు భిన్నంగా స్టైలేజ్డ్ డ్రామాగా రూపొందిస్తారు. రంగస్థలంపైన గాని, వీధి నాటకంగా గాని వీటిని జనంలోకి తెస్తారు. నాటకంలో నటులందరికీ ఒకే రకమైన వస్త్రాలంకరణ ఉంటుంది. నటులు సన్నివేశాన్ని బట్టి అప్పటికప్పుడు పాత్రలు మార్చుకుంటూ నటిస్తారు. ఇదే స్టైలేజ్డ్ డ్రామా ప్రత్యేకత. ఇలాంటి నాటకాలను భారతదేశంలో ప్రదర్శించేవారు బహు అరుదు. తెలుగులో ఇద్దరో ముగ్గురో ఉన్నారు. వారిలో మహేంద్ర చక్రవర్తిది ప్రత్యేక స్థానం. తన నాటకాల్లోకి యువతనే ఎంపిక చేసుకుని సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుంటారు మహేంద్ర చక్రవర్తి. ప్రతి సంవత్సరం ఒక కొత్త డ్రామాతో, ఒక కొత్త పాయింట్తో వెళ్తుంటాం. ఇప్పుడు కరప్షన్ మీద చేయడం జరిగింది. ఈ సంభవామి అనే ప్లే సెయింట్ థెరెసాస్ గర్ల్స్తో 12 మంది కొత్త అమ్మాయిల్ని వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఈ నాటిక ద్వారా ఆరంగేట్రం చేశారు. లలిత కళలతో సామాజిక చైతన్యం కలిగించడం కోసం ఒక ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే నాటకం నా ఊపిరి, జీవితం తదుపరి. నేను సినిమా రంగంలో ఉన్న నాటకం కోసం జీవిస్తాను, నాటకం కోసం మరణిస్తాను. మహేంద్ర చక్రవర్తి తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ థియేటర్ ఆర్ట్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ డిప్లొమా చేశారు. జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో 19 సార్లు ప్రదర్శనలిచ్చారు. గత 3 ఏళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతులు సాధించడం మహేంద్ర చక్రవర్తికి అలవాటుగా మారింది. అవే నాటికలను హిందీలోకి తర్జుమా చేసి జాతీయ స్థాయిలో ప్రదర్శనలిచ్చి అక్కడ కూడా బహుమతులందుకుంటున్నారు. చార్ధాం వరదల్లో యాత్రికుల ఇబ్బందులు, దేశంలో నల్లధనం, అవినీతి ఇలా పలు సామాజిక అంశాలను సున్నితంగా ప్రదర్శనలో చూపించడం మహేంద్ర చక్రవర్తి ప్రత్యేకత. ఇప్పటి వరకు 37 స్టైలేజ్డ్ డ్రామాలను రూపొందించారీయన. నేషనల్లో కూడా 2 టైమ్స్ ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు నేషనల్ అవార్డు తీసుకురావడం. ఇతని దగ్గరున్న ఏదైతే సామాజిక స్పృహ మీద ఇతను డ్రామాలు చేస్తున్నాడు, అలాగే పిల్లల్లో చైతన్యం చేయడానికి డ్రామాలు చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది యూత్లో చాలా బాగా వెళ్తుందన్నమాట. విద్యార్థుల్లోని సృజను వెలికి తీయడంలోనూ మహేంద్ర చక్రవర్తి దిట్ట. తొలిసారిగా మొహానికి రంగు వేసుకున్నా ప్రతిభను చక్కగా ప్రదర్శించేటట్లు తర్ఫీదిస్తారు. మేము ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇస్తామని. మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత మాకు ఇచ్చి వెనకుండి నడిపిస్తున్నందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్. నాకైతే యాక్టింగ్ అసలు రాదు. జోదా క్యారెక్టర్ నేర్పించారంటేనే మీరు అర్థం చేసుకోండి. అసలు ఆ సిగ్గుపట్టం అలాంటి ఎన్నో ఎన్నో మాకు కళలను నేర్పించారు. అంత గొప్ప ఆయనతో మేము ఇలా వర్క్ చేయడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మహేంద్ర చక్రవర్తి ప్రదర్శిస్తున్న ఆధునిక నాటక శైలి ఇప్పటికే విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. మన దేశంలోనూ కొత్త శైలికి జీవం పొయ్యాలన్నది మహేంద్ర చక్రవర్తి తపన.